అంటే హైలైట్స్, బ్లాక్స్, వైట్స్, ఆర్జీబీ ఇలా ఏ కలర్స్ అయితే ఉంటాయో. దిస్ ఇస్ డే 14 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. టుడేస్ టాపిక్ లాగ్ ఫుటేజ్. లాగ్ అంటే ఏంటి, దీన్ని ఎలా వాడతారు అండ్ ఎక్కడ వాడతారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ అనేది అన్ని కెమెరాస్ లో ఉంటుంది. బట్ సోనీలో ఎస్ లాగ్ అంటారు, కెనాన్ లో సి లాగ్ అంటారు అండ్ ఫ్యూజీలో ఎఫ్ లాగ్ అంటారు. సో దీనికన్నా ముందు పిక్చర్ ప్రొఫైల్ గురించి తెలియాలి. ఈ పిక్చర్ ప్రొఫైల్ ని క్రియేటివ్ ఫిల్టర్స్ టైప్ లో అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ కావచ్చు ఆర్ పర్టికులర్ థీమ్ ఫోటోస్ డైరెక్ట్ గా కెమెరాలోనే తీయడానికి యూజ్ చేస్తారు. అసలు ఎస్ లాగ్ అంటే ఏంటి? లాగ్ ఫుటేజ్ ప్రెజర్వింగ్ డీటెయిల్స్ ఇన్ బోత్ బ్రైట్ హైలైట్స్ అండ్ డార్క్ షాడోస్. అంటే మనం వీడియో తీస్తున్నప్పుడు ఏ కలర్స్ అయితే ఉంటాయో వాటిని న్యూట్రల్ చేయడం. అంటే హైలైట్స్, బ్లాక్స్, వైట్స్, ఆర్జీబీ ఇలా ఏ కలర్స్ అయితే ఉంటాయో వాటిని న్యూట్రల్ చేయడం. ఇలా పిక్చర్ ప్రొఫైల్ అనేది కలర్స్ ని న్యూట్రల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీని వలన డైనమిక్ రేంజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అవుద్ది. అసలు డైనమిక్ రేంజ్ అంటే ఒక్కొక్క కెమెరాలో ఒక్కొక్క డైనమిక్ రేంజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ చిన్న కెమెరాస్ లో 8, 10 ఇలా ఈ రేంజ్ లో డైనమిక్ రేంజ్ అనేది ఉంటుంది. అదే పెద్ద కెమెరాస్ లో డైనమిక్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అబౌట్ 10 స్టాప్స్ పైనే ఉంటుంది. దీని వలన యూజ్ ఏంటంటే తీసే ఫుటేజ్ లో కలర్స్ అవి బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి అండ్ కలర్ గ్రేడింగ్ మంచిగా చేసుకోవచ్చు అని అర్థం. సో ఈ లాగ్ లో ఫుటేజ్ క్యాప్చర్ చేస్తే పోస్ట్ ప్రాసెస్ అంటే ఎడిటింగ్ లో మనకు నచ్చినట్టుగా కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ లాగ్ లో టైప్స్ కూడా ఉంటాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎస్ లాగ్ టైప్స్.